హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వీడియోస్ అప్లోడ్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదండీ! ఈరోజు వీడియోలో అయితే చపాతీ విత్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చపాతీ పిండి తీసుకోండి. ముందుగా ఒక ప్లేట్‌లో ఇలా తీసుకొని సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. నాకు 1 స్పూన్ అయితే సరిపోయింది. ఇంకా అందులో మంచిగా వేసుకుంటున్నాను నేను. పెరుగైనా వేసుకోవచ్చండి మన అవైలబిలిటీ బట్టి. నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోండి కొంచెం కొంచెం. అలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అవ్వాలి. మన చేతికైతే పిండి అంటుకోకూడదండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో, అంత సాఫ్ట్ టెక్స్చర్లో కలుపుకోవాలి. 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 3 పెద్ద ఆలూస్ తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకున్నాను నేనైతే. ఆ కుక్కర్లో ఆయిల్ వేస్తున్నా. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయనండి, హెల్త్కి మంచిది కాదని చెప్పి. జస్ట్ లైట్ ఆయిల్తోనే కుక్ చేస్తాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుని బాగా వేయించుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యే లోపల ఆలూనైతే కట్ చేసుకుందాం. ఆలూనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. బాగా పెద్ద పీసెస్ అయితే చపాతీలోకి అంత టేస్ట్ అనిపించదు. నేనైతే ఏ సైజులో తీసుకున్నానో ఆ సైజులో తీసుకోండి. ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడైతే ఆలూస్ అనేవి వేస్తున్నా. బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఆలు అయితే కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసా. అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నా. నేనైతే 1½ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇంకా కారం అయితే యాడ్ చేయాలి. నేను 2 స్పూన్స్ తీసుకున్నా కారం అయితే. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్టయితే కింద అంటుకోదండి మనకి. నేను కొద్దిగా ఆయిలే తీసుకున్నాను కదా. అది కొంచెం మగ్గే లోపల మనం చపాతీలు అయితే రెడీ చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడైతే పిండిని ఇలా తీసుకోండి. నేను ఏ విధంగా అయితే ఒత్తుతున్నానో ఆ విధంగా ఒత్తి చపాతీ కర్రతోటి సాతుకోవాలి. ఇప్పుడైతే కర్రీ చూసారు కదా, కొద్దిగా మెత్తపడింది ఆలు అనేది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఒక 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఆలు అనేది చాలా త్వరగా మగ్గుతుంది. ఇవన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా అటు ఇటు తిప్పుతూ మొత్తం రౌండ్ షేప్ వచ్చే వరకు చేయాలి. చపాతీలు అయితే రెడీ చేశానండి. కర్రీ కూడా ఒక పక్కన అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. అంతేనండి, చపాతీలు అయితే అయిపోయినాయి. విజిల్ కూడా వచ్చేసింది, మూత కూడా వచ్చేసిందండి. ఓన్లీ మంచిగా వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది కర్రీ అనేది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడమే. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్లో చెప్పండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.